వెల్కమ్ టు GR7 న్యూస్. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా 20 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ని గెలిపించినందుకు ఎమ్మెల్యే గారు కానీ, గత ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ కోడూరు నియోజకవర్గానికి డెవలప్మెంట్ కోసం ఏ రోజు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాట్లాడిన దాఖలాలే లేవు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం, వాళ్ళ పనులు చేసుకోవడం తప్పితే నియోజకవర్గం ప్రజలు వాళ్ళకు అవసరం లేదు. కాబట్టి ఈరోజు నేను మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కానీ, సార్ మా కోడూరు నియోజకవర్గం ఈ 20 సంవత్సరాలు చాలా వెనుకబడిపోయింది, కాబట్టి మీరు నగిరి గాలేరు కాలువ మాకు చాలా ముఖ్యం, మాకు రైల్వే కోడూరు కానీ, రాజంపేట కానీ సస్యశ్యామలం అవుతుంది నగిరి గాలేరు కాలువ, మీరు కంపల్సరీ చేయాలి సార్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన కోడూరు నుంచి వెంకటగిరి రోడ్డు ఒకటి పెండింగ్ ఉంది సార్, ఇది చాలా ముఖ్యం. 17-18 కిలోమీటర్లు వెంకటగిరికి పోతాం మేము, చాలా సౌకర్యం ఉంటుంది, మాకు బిజినెస్ ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది, కాబట్టి అది కూడా చేయాలి సార్ అని చెప్పడం జరిగింది. ఇంకొకటి మాకు రైల్వే కోడూరులో చిన్న బస్ స్టాండ్ కూడా లేదు. 20 సంవత్సరాలు పరిపాలించారు, సిగ్గుపడాల వాళ్ళు. కాబట్టి ఈరోజు మన కోడూరు చిట్టిపేట రోడ్డు ఈరోజు ఇప్పుడే 9:30కి పూజ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. మన కోడూరు చిట్టిపేట రోడ్డు కూడా ఈ కంప్లీట్ అవుతుంది. కాబట్టి మనం అన్ని విధాలా డెవలప్ చేసుకున్నాం కోడూరు నియోజకవర్గాన్ని. ఇక మీద ఇసుక ప్రాబ్లం ఉంది మన కోడూరు నియోజకవర్గానికి. ఈరోజు కలెక్టర్ గారితో నిన్న మాట్లాడాను, ఈరోజు పోతున్నాను. ఖచ్చితంగా మనకు నారాయణ నెల్లూరులో ఒక రీచ్ కంపల్సరీ ఇస్తారు. మన నియోజకవర్గానికి ఇసుక ఒక 15 రోజుల తర్వాత సబ్స్టెంట్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి, కోడూరులో ఎన్ని సమస్యలు ఉన్నాయంటే, నేను రోజు మార్నింగ్ 6:30కి లేచిన తర్వాత ఇంటి ముందర పాపం ఎంతమంది జనం వస్తారంటే నాకే అర్థం కాలేదు. రాత్రి 11 గంటల వరకు నేను ఒక పక్క, ఎమ్మెల్యే గారు ఒక పక్క, నా వైఫ్ ఒక పక్క, మా బాబు ఒక పక్క, ఎన్ని సమస్యలు ఉన్నాయంటే అన్ని చేసినా కూడా నైట్ 11 o'clock వరకు చేసినా కూడా అన్ని సమస్యలు ఉన్నాయి రైల్వే కోర్టు నియోజకవర్గంలో. అంత గట్టిగా పరిపాలించారు గత పాలకులు. సిగ్గుపడాల ఒక రిజిస్ట్రేషన్ భూమి కూడా ఆన్లైన్లో వేరే వరకు చేయడం, రిజిస్ట్రేషన్ సొంత భూమి, మన సొంత భూమిని కూడా వేరే వాళ్ళకు ఆన్లైన్ చేస్తున్నారు. ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు ఉన్నాయి. మీరేం అధైర్యపడద్దు. నేను నిస్వార్థంగా పార్టీకి సేవ చేయడానికి వచ్చాను, నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఏమి ఆశించి రాలేదు. నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం మా కోడూరు ప్రజలకు సేవ చేయాలనే భాగంతోనే ఈ రాజకీయాల్లోకి వచ్చాను. ఏ స్వార్థంతో రాలేదు. కాబట్టి మీకు అన్ని విధాలా నేను సపోర్ట్ ఉంటాను. ఇక మీద 20 సంవత్సరాల తర్వాత ఇంకొకసారి మీరు గెలిపించినందుకు, నన్ను నమ్మినందుకు మీ రుణము నేను తీర్చుకోలేనని, మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి వస్తే కంపల్సరీ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నా. ఈ టెంపుల్కి ఎండోమెంట్ పెట్టి కంపల్సరీ శాంక్షన్ చేస్తాం, రేపే రాపిస్తాను. చాలా ఇప్పటి వరకు 25 టెంపుల్స్ రాపిస్తాము, అవి శాంక్షన్ అవుతాయి. ఈ జాబులు అనేది చెప్పాలంటే చాలా ఇష్టం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 75% లోకల్ వాళ్ళకు జాబులు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. జీవో కూడా ఇవ్వడం జరిగింది. 75% కాదు కదా, మన వాళ్ళకి కనీసం 1% కూడా ఇవ్వడం. అంతా చిత్తూరు, ఇంకో చోట ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఈ జాబులు ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇక సాగవు. నేను చెప్పాను, మొన్న ఎంపీ గారికి కూడా చెప్పాను, మినిస్టర్ గారికి కూడా చెప్పాను. కంపల్సరీ మాకు ముందు మా లోకల్ వాళ్ళకి జాబులు ఇచ్చిన తర్వాతనే మీరు బయట వాళ్ళకి ఇవ్వాలని చెప్పాను. ఖచ్చితంగా అది నెరవేరుస్తాను. మన లోకల్ వాళ్ళకి జాబులు వస్తాయి సార్, మీరు అది ఏమి ఇబ్బంది పడాల్సిన పడలేదు. ఇంకొకటి మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుంటాం. సీసీ రోడ్స్ గురించి చెప్పారు.
ఆల్రెడీ మన అనంతరాయంపేటకు 30 lakhs శాంక్షన్ అయింది. అది సరిపోదని చెప్పారు. మీకు ఇంకా ఒక 60-70 లక్షలు శాంక్షన్ చేయడానికి నేను సకల విధాల ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి అప్సరా జ్యూస్ ఫ్యాక్టరీ, నేను మొన్న అగ్రికల్చర్ మినిస్టర్ను కలవడం జరిగింది. నాకు ఎందుకు అక్కడికి పోయినప్పుడు మా ఫ్యాక్టరీ తెలిస్తే మాకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి సార్తో మాట్లాడడం జరిగింది. అది తొందరలో, అంటే ఒక టైం పడుతుంది. కంపల్సరీగా ఆ ఫ్యాక్టరీ కూడా తెరిపించడానికి ఖచ్చితంగా అవసరమైతే నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాను. తప్పకుండా మనకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి అది తెరిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక మీద ఏ సమస్య ఉన్నామా మీరు వచ్చి తప్పకుండా నేను నెరవేరుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు జరుగుతుంది. అనంతరాంపేట గ్రామంలోని అర్జీలు వేయడం జరిగింది. అదేవిధంగా మీ ఏదైతే సమస్యలు చెప్పారో పెన్షన్ వచ్చేసి 62 మంది పెన్షన్ ఇవ్వడం జరిగింది. పెన్షన్ కొరకు మన దగ్గర అర్జీలు 62 మంది పెన్షన్ ఏదైతే ఇచ్చారో వాళ్ళకి అక్టోబర్ అప్లికేషన్ స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా 62 మందికి పెన్షన్ వచ్చే బాధ్యతని తీసుకొని 62 మందికి పెన్షన్ కల్పించే బాధ్యత తీసుకొని సోమవారంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మన సీఎం గారు చెప్పినట్టు మొట్టమొదటి సంతకం డిఎస్సికి చేశారు. 16,000 పైగా నిరుద్యోగ ఇవ్వాలని ఆయన తీసుకున్నారు. అదేవిధంగా అందరూ అర్జీలు తీసుకున్నారమ్మా. ఒక్కొక్కరిగా పవర్ మీ సమస్య ఏదైనా ఉంటే అర్జీ రాసుకొని ఉన్న వాళ్ళు మాత్రమే